మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక అద్భుతమైనటువంటి విషయం, వారాహిదేవి గురించి మనందరికీ తెలిసిందే కదా. వారాహిదేవి మామూలు విద్య కాదు. ఇది ఏ రూపకంగా కూడా మారణ క్రియలకు, ఒక సమస్య మారణం కావాలన్నా, అసలు లేకుండా వెళ్ళాలన్నా, లేదా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని అంతు చూడాలన్నా అత్యుత్తమైనటువంటి విద్య, విద్యలలోకెల్లా విద్య వారాహి విద్య. వారాహి విద్య చాలా ఉగ్రంగా ఉంటుంది, మామూలుగా కాదు, చాలా ఉగ్రదేవత. నేను చాలా సందర్భాలలో ఏం చెప్తానంటే, ఉగ్రదేవతలనే మనం ఆరాధించాలి, ఎందుకంటే మన సమస్యలు ఆ స్థాయిలో ఉన్నాయి కనుక. ఆ స్థాయిలో ఉండేటువంటి సమస్యలను మనం చిన్నగా, ఒక పెద్ద సర్పం వచ్చిందంటే, ఒక కొండ చిలువ వచ్చింది, చిన్న పుల్లతో ఇలా ఇలా అంటావా, అది వెళ్తుందా? ఏమవుతుంది? దానికి తగినట్టు వాడాలి కదా. ఇక్కడ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని ఎందుకు చెప్పారు? ఒక సమస్య ఉత్పన్నమైందంటే ఒక విపరీతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవతలను తీసుకొని మనం కొట్టాలి. ఇక్కడ ఉగ్ర దేవతలను కనుక మనం ఆరాధన చేసినట్టయితే మీకు ఇంకొక ఫలితం ఏంటంటే, మీకు సిద్ధులు అనేటువంటివి తొందరగా వస్తాయి. అమ్మవారు ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, సిద్ధులు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అష్టసిద్ధులు అనేటువంటివి మనము కుండల్ని అవేకం చేసుకోవడం ద్వారా పొందొచ్చు, మంత్ర ఉపాసన ద్వారా పొందొచ్చు. ఇక్కడ ధ్యాన సిస్టంలో ఒక రకమైనటువంటి ధ్యాన సిస్టమ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం పొందొచ్చు. శ్వాస మీద ధ్యాసలు, వీటి ద్వారా మనం ఏం చేయలేం. శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత శూన్యస్థితిలోకి వెళ్ళిపోతారు మీరు, మీకు ఏది కూడా నిర్మాణం కాదు. సుషుప్త అవస్థలో పొందేటువంటి అనుభవాల్లో మీరు గొప్పగా చూసుకుంటూ ఉంటారు. ఇక వారాహిదేవి సమస్యను నరుక్కుంటూ వెళ్తుంది. వారాహిదేవి యొక్క గొప్పతనం ఏంటంటే, సమస్యనే కాదు, సమస్యను సృష్టించినటువంటి వాడిని లేపేస్తుంది. ప్రయోగకర్త పైన కూడా దాడి చేస్తుంది. మీరు ఇష్టంగా చేసుకుంటూ వెళితే, అసలు ప్రతి ఇంట్లో కూడా వాస్తవంగా నన్ను అడిగితే వారాహిదేవి యొక్క ఉపాసన ఉండి తీరాలి. అత్యంత తొందరగా ఫలప్రదం కావాలి అంటే వారాహిదేవిని పట్టుకోవాలి. ఇక ఇంకొకటి, ఈ వారాహిదేవి వల్ల ముఖ్యమైనటువంటిది ఏంటంటే, వాక్ సిద్ధి అనేటువంటిది అత్యంత తొందరగా వస్తుంది. వాక్ సిద్ధి అంటే ఏదైనా మనం ఆ మాట అంటే అయిపోతుంది అంతే. అది జరగాలంటే జరగాలి, అంత శక్తివంతంగా ఉంటుంది. ఇంకా ఈ స్థాయిలో ఇంకొక విద్య ఉంటుంది. అమ్మవారు ప్రత్యంగిర, పంచకాళీల్లో ఒక మాత. ఆదరున్న భద్రకాళినే ఇక్కడ ప్రత్యంగిరాదేవి అంటారు. ఇక్కడ ప్రత్యంగిరాదేవి యొక్క వాహనము హనుమంతుడు. ఇది చాలామందికి తెలీదు. హనుమత్ ప్రత్యంగిర అనేటువంటి మంత్రశిష్టం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రత్యంగిరాదేవిని కూడా ఆరాధన చేస్తే శత్రుశేష లేకుండా చేస్తుంది. వారాహిదేవిది ఒక సిస్టమ్ అయితే, ఈమె శత్రు సమూహాలను లేకుండా చేస్తుంది. లక్షల శత్రువులు ఉండని కనుక ఈమెను ఒక పద్ధతి ప్రకారం, ఇప్పుడు జనరల్గా మంత్రాలు చదువుకుంటూ వెళ్తే అట్లా కాదు, దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ సమస్త శత్రువులను శాశ్వతంగా తీసివేసేటువంటి సిస్టమ్ ఉంటుంది. నరుక్కుంటూ వెళ్తూనే ఉంటుంది. అడ్డుగా ఉండేటువంటి వాళ్ళని తొలగించుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ప్రత్యంగిరను అడ్డుపడేటువంటి సిస్టమే లేదు, ఒక సిస్టమ్ మాత్రం ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయము, అది నేను చెప్పదలుచుకోలేదు. ఇక ఈ రెండు విద్యలు కూడా దేనికి అదే సాటి. ప్రత్యంగిర మంత్రోపాసన చేసినప్పటికీ అంటే చాలా తొందరగా అష్టసిద్ధులు రావడము, సిద్ధి పొందడం అనేది జరుగుతుంది. అయితే అష్టసిద్ధులు రావాలి అనుకున్నప్పుడు కొంచెము మనము ఈ ఫిజికల్ యాక్టివిటీస్ నుండి మెంటల్గా, సైకలాజికల్గా అటువైపు వెళ్ళాల్సి వస్తుంది.
అందుకే ఈ మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళకు ఈ శక్తులు దైవానికి సంబంధించినటువంటి అష్టసిద్ధులు ఇలాంటి శక్తులు రావాలి అనుకున్నప్పుడు ఎక్కడో కుండలలో గుహలలో ఇలాంటి సాధనలు చేస్తూ ఉంటారు. అఘోరీలు కావచ్చు, నాగసాధులు కావచ్చు, ఇంకోరు చేస్తూ ఉంటారు. మంత్ర సాధన ఇప్పుడు మీలాంటి వారు చేసినప్పటికీ కూడా కొన్ని శక్తులు వస్తాయి, అవి మీ జీవితంలో విపరీతంగా ఉపయోగపడతాయి. ఇక ఒక నానుడి ఉంది, ప్రత్యంగిర చేసేటువంటి వాడి ఇంట వారాహి చేసేవాడి పంచన ఉండకూడదు అనేది ఒక సామెత. వారాహి చేసేవాడి పంచన ప్రత్యంగిర చేసేవాడి ఇంట ఉండకూడదు. ఎందుకు? ప్రత్యంగిర శక్తిని కనుక ఆవాహన చేసుకొని జనరల్గా మనం చేసుకుంటూ వెళ్తే మీకు తెలియకుండానే మీలో వాక్సిద్ధి వచ్చి తీరుతుంది. కొంత టప్పి ఉంటుంది. అంటే టైం కాదు, ఇక్కడ సంఖ్య కాదు, ఆ మంత్రంతో తాదాత్మ్యం చెందితే ఏ మంత్రమైనా చాలా తొందరగా సిద్ధిస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మీకు తెలియకుండానే మీకు వాక్సిద్ధి వస్తుంది. వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళను తిట్టామనుకోండి, వారాహి చేసేవాడి పంచన అంటే వాడి దగ్గర ఉంటే వాడు ఏమన్నా మాట అన్నాడు అనుకోండి, ఏదో కోపంలో మాట జారాడు అనుకోండి, వాడికి అది జరుగుతుంది. ఈవెన్ మీ పిల్లలకైనా సరే జరుగుతుంది. అది జరుగుతుంది, అంత మా నోట్లకెళ్ళి మాట వచ్చిందంటే జరుగుతుంది. ప్రత్యంగిర చేసేవాడి ఇంట్లో కూడా అంతే. ఇవి రెండు సామెతలు ఊరికే రాలేదండి. ఒక సామెతలు ఎట్లా వస్తాయండి? శాంతం సముద్రం కన్నా గొప్పది, ఇంత అనుభవంతోనే వచ్చింది కదా. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. ఎంత అనుభవం ఉంటే ఇలాంటి సామెతలు వస్తాయి. సామెతలు ఊరికే రావు, గుర్తుపెట్టుకోండి. అలా అనుభవాలతో వచ్చినటువంటిది ఇప్పుడు నేను చెప్పినటువంటి సామెత. ఇది అత్యంత శక్తివంతమైనది. మరి ఎలా గురుగారు మేము ప్రత్యేకంగా వారాహి చేస్తున్నాం కదా అనుకున్నప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. నేను ఇచ్చేటువంటి గురుపర సిస్టంలో నాకు ఈ విషయం తెలుసు కాబట్టి దాన్ని దిగ్బంధనం చేసే ఇస్తాను. ఆ సిస్టాన్ని నేను క్రియేషన్ చేసి ఇస్తాను. నా దగ్గర మంత్రోపదేశన దిగ్బంధనాలు చేసుకునేటువంటి వాళ్ళ పిల్లలకి అసలేం కాదు. వాళ్ళ కుటుంబము వాళ్ళు అనుకునేటువంటి వాళ్లకు వీళ్ళు ఏమన్నా కూడా తాకదు. అది తాకదు. ఇక వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, నీకు అన్యాయం చేసినటువంటి వాళ్ళని కసితీరా అనుబిడ్డ అని చెప్తాను నేను. బేటా అను, వాళ్ళు మనకు అనవసరంగా అన్యాయం చేస్తే మనం ఎందుకు పడాలి, మనం ఎందుకు కోవాలి అనండి అనే చెప్తాను. ఎందుకు? అది వాళ్ళకి జరగాలి కాబట్టి. ఆ శాస్తి అనేటువంటిది జరగాలి. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ ఉపాసనలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ని మనసులో పెట్టుకోండి. ఎవరైనా ఇలాంటివి తెలియకుండా మంత్రోపాసన ఈ రెండు కూడా వారాహి లేదా ప్రత్యంగిర చేసేటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సిస్టమ్ని తీసుకోండి. మీ ఇంట్లో ఎవరిని ఏమీ అనడానికి వీల్లేదు. అలా ప్రికాషన్ తీసుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది, దానన్నా మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆత్మీయులందరికీ